ప్రియమైన వాళ్ళారా, పరలోకమందున్న దేవాతి దేవునికి చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభువు నామం పేరట నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఇక దేవాతి దేవుడి యొక్క మహా కనికరాన్ని బట్టి, ఆయన యొక్క మహదైశ్వర్యాన్ని బట్టి దేవుడు మనందరినీ ఎన్నో రకాలుగా ఎన్నో ఇరుకులు ఇబ్బందుల నడుము నుండి అనుక్షణము మనల్ని కాపాడుకుంటూ ఆయన అపారమైన కనికరాన్ని బట్టి దేవుడు మనందరినీ సిద్ధపాటు చేసి ఆయనను సన్నుతించగలిగే ఒక మహాభాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు. కనుక దేవునికి ఎల్లవేళలా సర్వదా మనం కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండేవారముగా ఉండాలి. ప్రియులారా, దేవుడి యొక్క కాపుదల భూమి మీద ఉన్న దేవుని పిల్లలైన వారందరి మీద, ఆయనను విశ్వసించిన వారి మీదను ఆయనను విశ్వసించని వారి మీద కూడా దేవుడి యొక్క మహా కనికరము, ఆయన యొక్క మహా కాపుదల ఎల్లవేళలా మన అందరికీ ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా గుర్తించేవారుగా ఉండాలి. ఎందుకయ్యా అన్నప్పుడు, తన పిల్లల్ని కాపాడుకోవడం వెనక ఆయనకు ఒక ప్రణాళిక, తన పిల్లలను సంరక్షించుకోవడం వెనక ఆయన ఒక మహా ఉద్దేశాన్ని కలిగి, ఒక్కడును నశించుకుపోవాలనని ఇచ్చేయింపక అంటాడు బైబిల్లో. అంటే ఏ ఒక్కడు నాశనానికి వెళ్ళిపోవడం పరలోకమందున్న దేవాతి దేవునికి ఏం కాదట, ఇష్టము కాదు. అందరూ అంతటను మారు మనసు పొందాలని ఆయన తనను నమ్మిన వారి మీద కాపుదల ఉంచుతున్నాడు. తనని నమ్మని వారి బిడ్డల మీద కూడా ఆయన కాపుదల ఉంచుతున్నాడు. నమ్మిన వారి మీద కాపుదల ఉంచడం బాగుంది. నమ్మని వారిని ఆయన ఎందుకండి కాపాడాలి కదా? ఆరాధనకు వెళుతున్నది మనం, ఆయనను సేవిస్తున్నది మనం, ఆయనను ఆరాధిస్తున్నది మనం, అండ్ ఆయనతో అనుసంధానం సత్సంబంధాలు కలిగి ఉన్నది మనం అయినప్పుడు, ఆయనను ఆరాధించిన వారిని ఆయన ప్రేమించడం ఏంటి? ఆయనను గుర్తెరగని జనాంగాన్ని ఆయన కాయడం ఏంటి? ఆయన వైపు కన్నెత్తి కూడా చూడని వారిని కూడా ఆయన సంరక్షించుకోవడం ఏంటని మనకు కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. దేవుడు ఎవరట? ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త. అంటే ఆయనకు సలహాలు ఇవ్వాలి అని అనుకోవడం మన అవివేకం అవుతుంది తప్ప దాన్ని మన మేధావితనం అని అనిపించుకోదు. కనుక ఆయనకు సలహా ఇచ్చేవాడు భూమి మీద ఎవడు కూడా లేదు. రూపించబడినది రూపించిన వానితో ఏమనకూడదట, నేను ఎందుకయ్యా ఇలా చేసావు అని అడగకూడదట. అప్పుడప్పుడు మరణాలు వచ్చినప్పుడు కూడా మనం కూడా మన రక్త సంబంధికులు కానీ బంధువుల్లో కానీ అనుకోనని దుర్ఘటనలు, ప్రమాదకర పరిస్థితులు జరిగినప్పుడు మనం కూడా దేవుడిని దూషించేవారుగానే ఉంటాం. దేవుడు అనేవాడు ఉంటే నా కొడుకును కాపాడ్డా, దేవుడు అనేవాడు ఉంటే నా బిడ్డను కాపాడ్డా, దేవుడు అనేవాడు ఉంటే నా కుటుంబాన్ని రక్షించడాన్ని నిజంగా ఆ బాధతో కూడిన ఆవేదన ఒక రకంగా తెలియజేస్తూ, ఈ తెలియని తనంలో దేవుణ్ణి దూషించడానికి కూడా మనం ఏం చేయం, వెనకాడం. కనుక మీకు తెలియని భద్రతా వ్యవస్థ, మన కంటికి కనబడని, మనం ఎప్పుడూ ఆలోచించని ఒక గూఢాచారులుగా మనల్ని అనుక్షణము కాపాడుతున్న ఒక భద్రతా వలయమే మన మీద, ఆయనను నమ్ముకుంటున్న బిడ్డల మీద, ఆయన నమ్మని బిడ్డల మీద కూడా ఉందంటే నిజంగా ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రియులరా, అండి మేలు చేసిన వాడికి మేలు చేయడం పెద్ద విషయమేమి కాదు. నీకు 100 రాయించిన వాడికి 150 రూపాయలు రాయించడం పెద్ద విషయమా? భోజనానికి వెళ్తావు, ఇంకో 50 రూపాయలు ఎక్కువ పెడతావు. అదే శత్రువు దగ్గరికి వెళ్ళి వాడు పెళ్లి చెప్పినప్పుడు, అంటే శత్రువు దగ్గరికి వెళ్ళి ఇటు 100 ఎట్టినా 50 ఎట్టినా అసలు పెట్టకపోయినా నువ్వు ఒక 500 రాయించురా చూద్దాం, వస్తారా? ఆడు భోజనం చెబితే నేను వెళ్ళాలా వెళ్ళక్కర్లా, నాకు చెప్పడం ఏంటి, నేను ఆడు భోజనానికి వెళ్ళడం ఏంటి? బైబిల్లో మొన్న గత 2 వారాల క్రితం ఒక మాట చెప్పాను మీకు. ఎవడైనా శత్రువు మనల్ని తిడుతున్నప్పుడు మీరు వెళ్ళో స్టెప్ వేసి వచ్చేయండి దగ్గర అన్నారు. మీకు గుర్తుందో లేదో? ఏం చేయమన్నాడు?
శత్రువు మనల్ని దూషిస్తున్నప్పుడు వాడిని ఏం చేయమన్నాడు? దీవించమన్నాడా, శపించమన్నాడా? రైట్. దీవించి రమ్మన్నాడు. దీవించి రావడం అంటే ఏంటి? వాడు మనం తిడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా వాడి దగ్గరికి వెళ్ళి అని ఏదో ఒక స్టెప్, ముక్కాబోలో స్టెప్ అయ్యే ఉంటాయి కదా, ఇలాంటిది ఒక స్టెప్ వేసి వచ్చేయాలన్నమాట. ఆడికి మైండ్ బ్లాక్ అయిపోవాలి. ఏంట్రా బాబాయ్ దేవుణ్ణి నమ్ముకుంటున్నా వాడు ఇలా ఉన్నాడండి, అసలు మనల్ని నేను ఆయన తిట్టానా పొగిడానా అన్నట్టుగా అని శత్రువు సహితం మనల్ని చూచి ఆశ్చర్యపోయే విశ్వాస వీరులం మనం కావాలి. ఏదో వచ్చామమ్మా, వెళ్ళిపోయామమ్మా, అయ్యగారికి బియ్యం వేసేసామమ్మా, అయ్యగారికి చందా వేసేసామమ్మా, మన పని అయిపోయిందమ్మా అని వదిలించుకుని వెళ్ళిపోయేవారుగా కాక, ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు అండి ఆయన యొక్క ఆ క్యారెక్టర్ మనలో కనబడుతున్నప్పుడు మన క్యారెక్టర్ను చూస్తున్న ప్రతివాడు భయపడాలి. మన నడవడిక చూస్తున్న ప్రతి వాడికి ఆశ్చర్యం కలగాలి. అని మన మన మనం మాట్లాడే విధానం చూస్తున్న ప్రతి వాడికి అండి మనం మండాలి. అండ్ ఎదుటి వాడిని కూడా ఏం చేయాలి? మండించాలి. దివిటీలుగా మొదట మనం మండాలి. ఆ తర్వాత ఎదుటి వాడిని కూడా ఏం చేయాలి? మండించాలి. మండించాలి అన్నాం కదని ఏకపల్లి వేసారు. ఆ మండించడం కాదు, ఆత్మీయతలో గొప్ప చేయటం. కానీ దేవునితో పోరాడే విషయంలో గొప్ప చేయడం, దేవునితో ఎప్పుడు ప్రార్థనా విషయంలో గొప్ప చేయడం, దేవుణ్ణి మహిమపరచడంలో ఆయన ఏం చేయాలి? గొప్ప చేయాలి. ఇది మండటం అంటే. కనుక మనకు తెలియని, మనకు కనబడని ఒక భద్రతా వ్యవస్థే మన చుట్టూ ఆరాలా పనిచేస్తుంది. ఆరా అంటూ ఉంటారు. కానీ మనకు తెలియని ఒక భద్రతా వ్యవస్థ మన చుట్టూ పనిచేస్తుందా? నిజమా? నమ్మాలా? నిజమండి. మనకు తెలియని ఒక భద్రతా వ్యవస్థ ఎన్నో వ్యాధుల నడుము నుండి, ఎన్నో భయంకరమైన శోధనల నడుము నుండి, అపవాది శక్తుల నుండి, అంధకార దురాత్మ సమూహాల నుండి మనల్ని అనుక్షణము కాపాడుకుంటూ వచ్చింది గనుకనే ఇది ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే అండ్ ఈ నెలంతా ఆయన రెక్కల చాటున ఆయన అపారమైన ప్రేమ కింద మనం కాపాడబడి ఉండుండకపోతే అండ్ ఈ నెలలో ఎన్ని హార్ట్ అటాకులు వచ్చి ఉంటాయి మీరు ఆలోచించండి ప్రియులారు. ఈ నెలలో ఎన్ని యాక్సిడెంట్లు అయ్యి ఉంటాయి మీరు ఆలోచించండి. ఈ నెలలో ఎంతమంది తీవ్రమైన అనారోగ్యాల బారిన పడి అని వారి ప్రాణాలను పోగొట్టుకున్న వారు ఉండుంటారో మీరు ఆలోచించండి. మనకు అనారోగ్యాలు వచ్చినా మరణానికి అప్పగించక, భయంకరమైన ప్రమాదాల నడుమ మనం పడినా మనల్ని మరణశయ్యలోనికి పట్టే మన్నైనది వెనకటి వలె మన్నులో కలిపేయక అండ్ ఇంకా మనల్ని కాచి దాచి కాపాడి మనల్ని ఈ సన్నిధానంలో ఆయనను సన్నిధించడానికి ఆయన్ని పెట్టాడంటే మీకు అసలు ఏమనిపిస్తుందో మీరు ఆలోచించండి. ఏదో మన జాగ్రత్త వల్లే అండ్ ఏదో మనకున్న వెనకాల బలం వల్లే, ఏదో మనం చేయించుకుంటున్న వైద్యం వల్లే, ఏదో మనం వెనకాల ఉంటున్న అండదండల వల్లే మనం ఈ స్థితిలో ఉన్నామని ఒకవేళ అనుకుంటున్నావేమో. కాదు, నీ కంటికి కనబడని దేవుని భద్రతా వ్యవస్థ మనల్ని అనుక్షణము కాపాడుకుంటూ వస్తుంది. లేకపోతే ఈ పాటికే మన శవాల దెబ్బల మీద గరికలు మొలిచిపోయి ఉండుండేటివి. నిజమా కాదంటారా? నన్ను ఇన్ని ప్రమాదాల నడుము నుండి నన్ను కాపాడాడు అన్నవాళ్ళు ఉంటే ఒకసారి చేయొద్దని చూద్దాం. నిజంగా విశ్వసిస్తున్నారా ప్రియులరా? ఆయన కాపాడు ఉండుండకపోతే ఖచ్చితంగా మనం ఈరోజు మరణానికి పాత్రలం అయిపోయి ఉండుండేవారమండి. ఎందుకంటే చాలా వైద్యానికి చాలా డబ్బు వేస్తేనే కానీ ప్రాణాలను సైతం దక్కించుకోలేని పరిస్థితులు ఉన్న ఈ కాలంలో ఆ దినమున ఆస్తి అక్కడికి రాదన్నాడు. నీతి ఒకటే వాడిని కాపాడుతుందన్నాడు. నోవాహు కాలంలో చాలామంది ఆస్తిపరులు ఉన్నారు. నోవాహు కాలంలో చాలామంది ధనవంతులు ఉన్నారు. నోవాహు కాలంలో చాలామంది మేధావులు ఉన్నారు. నోవాహు కాలంలో చాలామంది ధనికులు ఉన్నారు. నోవాహు కాలంలో చాలామంది పేరెన్నిక కన్న వాళ్ళు ఉన్నారు అండి. 120 సంవత్సరాల సువార్త ప్రకటనలో ఆయన 120 సంవత్సరాలు వెళ్ళి అయ్యో మీరు మారండి, మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందకపోతే తగిన ఫలితాలను మీరు అనుభవిస్తారని 120 సంవత్సరాల సుదీర్ఘమైన సువార్త అండ్ ఎన్నో సంవత్సరాలు ప్రకటించాడండి. వాళ్ళకి మనల్ని కాపాడుతుంది దేవుడు, మనకు ఆహారం ఇస్తుంది దేవుడు, మనల్ని చంటి బిడ్డలాగా మనల్ని హత్తుకుంటుంది దేవుడు, ఎన్నో రోగాల నుంచి మనల్ని కాపాడుతున్నది ఆయన అని వారికి స్వార్థ ప్రకటన చేస్తే ఒక్కడు విని మారలా. వాడికి పని పాట అలాగే చెప్పుకుంటాడు నోవాహుని. ఈరోజు జీవనాధారం అయిపోయింది అనుకున్న వారు చాలామంది ఉన్నారు, దౌర్భాగ్యులు.
సువార్త జీవనాధారం అయిపోయింది అనుకున్న వారు చాలా మంది ఉన్నారు. కాదు, అనేక ఆత్మల సంపాదన ఇది. ఏ ఆత్మ నశించకపోవడం పరమందు ఉన్న దేవునికి ఇష్టం లేదు. అది ఆత్మల భారం కలిగిన వారికి అర్థమయ్యి ఏడుస్తుంది తప్ప శారీరకంగా తిని తిరిగి తాగి ఆత్మానుభవం లేని నీకు ఆత్మల భారం నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఏమనుకున్నా పర్వాలేదు, సమాజం తినేస్తారా, సంపాదించుకుంటున్నారా అని మరొకటి అంటున్నారు అనుకున్నామండి. కానీ దేవునికి ఒక్కడనైనా కాపాడి ఆయన రెక్కల చాటున మనము చేర్చడమే ఆ దేవుడు మన జీవితాలకు ఇచ్చిన ఒక సార్థకత. ఇలా 120 సంవత్సరాల స్వార్థ ప్రకటనలో ఆయన చేసిన ఆయన అద్భుతాలు, మాత్కార్యాలు, సూచక్రియలు ఎన్నోసార్లు అని తనకు చెప్పించిన ఆయన మాట వారు వినలేదు. నోవాహు మాట అండి, జల ప్రళయము వచ్చి కొట్టుకొని పోవు పర్యంతరము వరకు వారు ఏం చేయలేదట, ఆయన నామాన్ని గుర్తెరగలేదు. జల ప్రళయం వచ్చి కొట్టుకుపోయేటంతటి వరకు, అంటే ప్రమాదం వచ్చి ముంచుకుపోయేటంతటి వరకు అండ్ ఆ ప్రమాదపు స్థాయిని ఎవరు గుర్తించలేదు, జనాంగం అంతా కూడా గుర్తించలేదు అన్నట్టుగా మనకు అర్థమైపోతుంది. ఇంకా బైబిల్ గ్రంథంలో కూడా ఏమంటే ఆయన మన ఎడల మన కంటికి కనబడని ఒక భద్రతా వ్యవస్థను ఎలా ఏర్పాటు చేశాడని లేఖన భాగాల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 27వ అధ్యాయం. కొంచెం స్పీడ్గా, ఎందుకంటే బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు ఉంటారు కనుక తొందరగా తెమిలి చేద్దాం. ఆ దినమున మనోహరముగా ఒక ద్రాక్షావనం ఉండెను, దాని గూర్చి పాడుడి, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములు దాన్ని ఏం చేస్తున్నాను, నేను కాపుదల చేస్తున్నాను అన్నాడు. అని మనము కూడా ఒక రైతుగా పంట విత్తిన తర్వాత అని విత్తబడిన నాటి నుండి దాని పట్ల మన కాపుదల ఎలా ఉంటుంది, మరలా నాటులు వేసి మరలా దాన్ని పెద్దదిగా పెంచుకుని దాన్ని మరలా కోసి ధాన్యం మన చేతికి వచ్చేటంతటి వరకు ఒక పంట పట్ట మనం తీసుకుంటున్న శ్రద్ధ ఇదిగో భూమి మీద ఒక ద్రాక్ష వనం మీద పరలోకమందు ఉన్న తండ్రి తీసుకుంటున్నాడు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దానికి ఏ చీడలో రానివ్వం అని ఎలాంటి తెగులు దానికి పట్టనీయకోకుండా అనుక్షణము చంటి పెట్టను కాపాడుకున్నట్టుగా కాపాడుకుంటూ ఉంటాం. ఆ పంటను కాపాడుతున్నట్టుగానే దేవుడు కూడా ఏం చేశాడట, ఒక ద్రాక్షావనం వేశాడట. 27వ అధ్యాయము ప్రారంభం నుంచి. ఆ దినమున యెహోవానైన నేను గొప్పదైన గట్టిదైన 27 ప్రారంభం నుంచి చూడండి. రైట్. రెండవ వచనానికి వచ్చేయండి. ఆ దినమున మనోహరముగా ఒక ద్రాక్షావనం ఉండెను, దాని గూర్చి పాడుడి, యెహోవాను నేను దానిని ఏం చేయుచున్నాను, కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములు దాన్ని నేను ఏం చేస్తున్నాను, కాపాడుచున్నాను. నా యందు క్రోధము లేదు, గచ్చపొదలు బలరక్కసి చెట్లు ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయవాని వలె నేను వాటిలోనికి ఒడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఇలా దేవుడు ఏం చేస్తున్నాడట, తను నాటిన ద్రాక్ష తోటను ఏం చేస్తున్నాడట, ఆయన కాపుదల కాస్తున్నాడు. ద్రాక్షవనాన్ని కాపుదల కాస్తున్నాడు. ఎందుకు అలా కాస్తున్నాడు, ఆయన పెట్టిన పెట్టుబడికి మంచి రాబడి రావాలి, ఆయన పెట్టిన పెట్టుబడికి మంచి ఫలవంతమైన సారాన్ని ఈ ద్రాక్షవనము ఇవ్వాలి. ఈ ద్రాక్షావనం ఇవ్వాలంటే ఈ ద్రాక్షావనం పట్ల ఆయన చాలా శ్రద్ధ తీసుకోవాలి. అలా శ్రద్ధ తీసుకోకపోతే ఈ ద్రాక్షావనం ఫలింపు దశకు రాదు. తెగులు పట్టినప్పుడు వదిలేసాడు అనుకోండి, ఫలాలను ఇస్తుందా, ఇవ్వదు, చీడట్టుకుని పూర్తిగా నాశనం అయిపోద్ది. అలాగని ఏదైనా భయంకరంగా మొక్క ఎదుగుదలకు దానికి అందాల్సిన పోషకాలు దానికి అందించడానికి వెనుకాడుతున్నాడు అనుకోండి, అప్పుడు కూడా మొక్క దాని ఫలవంతమైన సారాన్ని ఇవ్వదు. అందుకే చాలా శ్రద్ధగా ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు కూడా ఏమంటాడంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి ఎవరు, వ్యవసాయకుడు.
అంటే నా తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు. ఏంటా వ్యవసాయం అంటే తనకున్న వ్యవసాయాన్ని చాలా కాపుదల ఆయన ఆ వ్యవసాయం పట్ల ఉంచాడు. చాలా కట్టుదిట్టమైన భద్రతలతో ఆ వ్యవసాయాన్ని ఆయన కాపాడుకుంటున్నాడు అని మనకు అర్థమైపోతుంది. అందుకే ఆయన ఏం చేస్తున్నాడట, ప్రతి నిమిషము నేను దానికి ఏం చేస్తున్నాను, నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీదకి రాకుండా దివారాత్రము దానిని నేనేం చేస్తున్నాను, కాపాడుచున్నాను. ఇశ్రాయేలీయులను కాపాడేవాడు కునకడు నిద్రపోడు. అంటే ఎప్పుడెప్పుడు కాపాడుతున్నాడు ఆయన, దివారాత్రులు. ఎవరెవరిని కాపాడుతున్నాడంటే అందరినీ అండి. ఎవరినెవరిని కాపాడుతున్నాడు ఆయన, అందరినీ. ఎందుకంటే అందరూ కూడా ఎవరు పిల్లలు, దేవుని పిల్లలే. అందరూ కూడా దేవుని పిల్లలే. అండ్ అందరినీ ఆయన ఏం చేస్తున్నాడట, తన 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 కాపుదల ఇస్తున్నాడు అని ఒక ఉపమానాన్ని తీసుకుని మనతో మాట్లాడుతున్నాడు. ఒక ద్రాక్షావనం ఉంది, ఆ ద్రాక్షావనాన్ని నేను కాపాడుతున్నాను, ప్రతి నిమిషము దానికి నీరు కట్టుచున్నాను, ఎవడూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములు దానిని నేను కాపాడుచున్నాను. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థం. అంటే యెహోవాయే కాపుదల ఉండాలి, యెహోవాయే కాపాడాలి. ఈరోజు మన చుట్టూ ఉంటున్న భద్రతా వ్యవస్థల వలయాలు చాలా ఉన్నాయి. నేవీ ఫోర్స్ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, అండ్ ఆ బార్డర్స్లో ఉన్న అంతరిక్ష లౌకిక దళాలు ఉన్నాయి, బార్డర్లో సెక్యూరిటీస్ ఉన్నాయి. ఇలా మనకి కాపుదల చాలా భద్రతా వ్యవస్థ ఉంది అని అనుకుంటున్నాం. నిజమే. అండ్ వాళ్ళు ప్రమాదం రాగానే ముందుగా పసిగడుతున్నారు, యుద్ధ విమానాలు సిద్ధం చేస్తున్నారు, మనం యుద్ధం చేయాలన్న ఆరాటంతో బాంబులు విసురుతున్నారు, అండ్ చాలా ప్రొటెక్షన్ ఇస్తున్నారు. కానీ కానీ మన కంటికి కనబడని శత్రువులు బార్డర్లో కాపలా కాస్తున్నా వస్తున్నాయి, అండ్ లౌకిక దళాలు కాపలా కాస్తున్నా వస్తున్నాయి, అంతరిక్షంలో కాపుదల కాస్తున్న మన కంటికి కనబడని శత్రు సమూహాలు మన మీద దాడులు చేస్తున్నాయి. ఏంటవి? రోగాలు, భయంకరమైన రోగాలు. ఏ సెక్యూరిటీ దీన్ని ఆపగలదు చెప్పండి? కరోనా ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది? మన దేశంలోనే పుట్టిందా? ఎక్కడి నుంచి వచ్చింది అది? చైనా దేశం నుండి ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. మరి దీన్ని ఎవరైనా ఆపాడా? వాటర్లో సెక్యూరిటీ ఉందా లేదా? ఇప్పుడు యెహోవా పట్టణమును కాపాడకపోతే ఎలా వ్యర్థమైపోతుందో మీకు తెలియాలి. అండ్ ఆయన కాపుదలలో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, కాపుదలలో ఆయన రక్షణ ఇవ్వకపోతే అది ఎలా వ్యర్థమైపోతుందో మనకు తెలియాలి ప్రియులారా. అండ్ ఆ కరోనా అండ్ రాష్ట్రాలను దాటుకుంటూ సముద్రాలను దాటుకుంటే నేవీ ఫోర్స్ ఆపేస్తుంది. మరి సముద్రాలను దాటుకుంటూ కూడా వచ్చింది, ఆపేశారా? మన వాళ్ళు ఏం చేశారంటే ఎయిర్పోర్టులు మూసేశారు, ఎయిర్వే లైన్స్ మూసేశారు, అండ్ విమానాలు వెళితే ఇది సంక్రమించిపోతుందని దాన్ని ఏం చేశారు? మూసేశారు తప్ప అండ్ ఆ రాకను మాత్రం ఎవడు కూడా ఆపలేకపోయాడు. అందుకే ఆయన అన్నాడు, యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దానిని కావలి కాయువారు అని నైట్ డ్యూటీలు చేసిన వ్యర్థమే. నిజంగా ఈ సెక్యూరిటీలు, ఈ ఎయిర్ ఫోర్సు, ఈ బలమైన భద్రతా వ్యవస్థలు లేకోకుండా ఉండాలంటే ప్రపంచమంతా ఏం చేయాలంటే చెప్పమంటారు ప్రియులరా? యెహోవా దేవుని పాదాలు కనుక పట్టుకుంటే సెక్యూరిటీస్ అవసరం లేదండి. ఎవరి పాదాలు? ఎందుకంటే కాపాడాల్సిన వాడు అవడు, ఆయన ప్రొటెక్టర్, ఆయన కలిగించింది ఆయన, రక్షణ తీసుకునేవాడు ఆయన. సర్వ శరీరాన్ని మనకిచ్చి సర్వ శరీరంలో ఎన్నో అవయవాలు పెట్టి ఈ శరీరం తన కొరకై బ్రతకాలని, తన కొరకై మనం వినియోగించాలని ఆయన మనకి ఈ శరీరాన్ని ఇచ్చిన తర్వాత ఈ శరీరపు భద్రతా వ్యవస్థని ఎవరు చూసుకుంటారు? మనమేనా కాదా? మనమేనా? ఏదైనా వస్తువు కొన్నావు, ఈ వస్తువు భద్రత కంపెనీ వాడు చూసుకుంటావు, నువ్వు చూసుకుంటావా? ఎవరు? మనమే. టీవీ కొనుక్కొచ్చామనుకోండి, ఆ 4 రోజులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం అమ్మ కాదా? ఆడన్నా ఏ గిన్నె సిరేస్తాడేమో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. ఎక్కువ టైం పెడితే మళ్ళీ కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేద్దని మళ్ళీ జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాం. వాషింగ్ మెషిన్ కొన్నాం మేము, అందులో ఏదో పడింది కాయిన్, మరి ఏంటో తెలియదు, అంటుంది. ఏం చేయాలి? కానీ నట్లు ఇప్పి బోల్డ్లు ఇప్పి అయ్యి ఇప్పి చూస్తే లోపల ఏమీ కనిపించట్లేదు. కానీ వస్తే తెలుస్తుంది అందులో ఏముందో. కనుక దాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరిది? మనదే. అలాగే
అని ఈ శరీరాన్ని ఇచ్చిన మహనీయుడే దీనిని ఏం చేస్తున్నాడు? కాపుదాలు ఉంచుతున్నాడు. ఆయన ఇచ్చిన శరీరం గనక ఈ ముక్కు ఇక్కడ ఉండాలని ఆయన నిర్ణయం, మనందరికీ తెలుసు కదా, మళ్ళీ స్పెషల్గా చెప్పక్కర్లా. అని ఈ కాళ్ళు ఇక్కడ ఉండాలని ఆయన నిర్ణయం, ఈ నోరు ఇక్కడ ఉండాలని ఆయన నిర్ణయం, 32 పళ్ళు ఉండాలని ఆయన నిర్ణయం. అండి నాలుకల్లో నరం లేనిది ఒకటి ఉంటుంది నాలుక, అది ఉండాలని ఆయన నిర్ణయం. చివర రుచులు ఉండాలి, 4 రకాల రుచులను చూడాలి, చేదు తెలియాలి, కారం తెలియాలి, తీపి తెలియాలి అని మీరు మీ అమ్మను అడిగితే వచ్చినాయా, అడగకోకుండా వచ్చినాయా? అడగకోకుండానే ఇవన్నీ పెట్టాడు. ప్రభువా నేను మరలా భూమి మీదకి వెళ్తున్నాను, నేను పెద్దదాన్ని అయిన తర్వాత జుట్టులో చాలా రకాలు ఉంటాయి, హెయిర్ స్టైల్స్ అని, ఈ హెయిర్ స్టైల్ వేసుకోవడానికి నాకు ఉంగరాల జుట్టు అని మీరు అడిగారా? ఆయన పెట్టాడా? ఆయనే. అని నాకు సాఫీగా ఉన్న జుట్టు, సిల్క్ హెయిర్ అంటారా దాన్ని, రైట్, సిల్క్ హెయిర్, ఈ సిల్క్ హెయిర్ ఇవ్వు ప్రభు అని మీరు అడిగారా? ఆయన పెట్టాడా? ఆయనే పెట్టాడు. ప్రభువా నేను భూమి మీదకి వెళ్తున్నాను, నాకు మంచి నడక ఇవ్వని మీరు అనుకున్నారా? ఆయన అనుకున్నాడా? ఆయనే. అవయముల్లో దాని దాని తన చిత్త ప్రకారము మనలో నిర్మాణము చేశాడు. 2 కాళ్ళు అందరికీ సమానంగా ఇచ్చిన, మూనువాకు నడిచేవాడు ఒకడు, డక్వాకు నడిచేవాడు ఒకడు, క్యాట్వాకు నడిచేవాడు ఒకడు. ఎన్ని రకాల నడకలండి బాబు. ఇన్ని నడిచినా కాళ్ళు వంకరెందుకు పోవట్లా? అది ఎలా కావాలంటే అలా మౌల్డ్ అవ్వటానికి లోపల ఏం పెట్టాడు? బేరింగ్లు పెట్టాడు. బేరింగ్స్ అండ్ జాయింట్స్ అన్నాం మనం వాటిని. భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమన్నాం? బేరింగ్స్ అన్నాం. దేవుడు ఏమన్నాడు? జాయింట్స్, కీళ్ళు. మనం ఎటు కావాలి తట్టు కదులుతాయి. అండ్ చేతులు అరచేతులు రేఖలు ఉంటాయా? ఈ రేఖలు కూడా ఎవరు పెట్టారు? ఆయనే పెట్టాడు. ఈ రేఖ తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం? చిలక దగ్గర పెడతాం, చిలక జోషిని చెప్పమని. దాని మీద ఎంత ఉంటుందా? ఇంత. నీ తలకాయ ఎంత ఉంది? అంత. దేని దగ్గరికి వెళ్ళావు? ఇంత మెదడు ఉన్నది నీకు బుద్ధి చెప్పిద్దా? చూసారా? చిలక వెళ్ళగా దానికి ట్రైనింగ్ ఉంటుందిలేండి, మీకు చెప్పాను చాలాసార్లు ఈ విషయాలు. చిలక కూడా ఏముంటుంది? ట్రైనింగ్ ఉంటుంది. తీయమ్మ అనగానే తీది. రామ్మ, రామచిలక, రష్మియో లేకపోతే ఏదో పేర్లు ఉంటాయి కదా, రామ్మ, సౌందర్య, తీయమ్మ అయ్యగారికి అనగానే తీస్తుంది అని ఆడు ఏళ్ళతో సైకిల్ చేస్తారు. ఆపి అంటే ఆపేస్తే, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. మనకు తెలియదు ఈ సైకిల్. అరే భలే తీసింది అంట, వీడు మొదలెడతాడు పాఠం అని. చూసారా? ఈ ఈ చేతి గీతలు మనుషుల తలరాతలను మార్చేస్తాయన్న వారు కూడా లేకపోలేదు. చేతి గీతలు మనుషులకి ఏం మార్చేస్తాయి? తలరాతలు మార్చేస్తాయి. వచ్చేటప్పుడు ఏమీ పట్టుకుని పోమని బైబిల్ చెబుతుంది, ఏమీ మరలా తీసుకుని పోమని బైబిల్ చెబుతుంది. అంటే ఈ చేతిలో ఉన్న ఈ ఫోల్డింగ్స్ అన్నీ తల్లి గర్భంలో ఉండగా ఎలా పడుకుంటామంటే ఇలా ముడుచుకుని ఇలా పడుకుంటాం గుప్పెలు. అప్పుడు ఏమవుతాయి? ఇవి ఫోల్డింగ్స్ వస్తాయి, గీతలు వస్తాయి. కానీ దీంట్లో దాని హస్త సాముద్రిక శాస్త్రం అని ఉంది. ఏంటది? హస్త సాముద్రిక శాస్త్రం అంటే హస్తం అంటే చెయ్యి, దీనిలో ఉన్న ముద్రల గురించి చెప్పే శాస్త్రం అది. ఈ హస్త సాముద్రిక శాస్త్రంలో ధనరేఖ, భాగ్యరేఖ, చదువు రేఖ, చాలా రేఖలు ఉంటాయి ఇందులో. మనకి తెలీదు, మరి ధనరేఖ ఏదన్నా నడకండి నాకు తెలీదు అని అలా ఉంటాయి. అండ్ సంతాన రేఖ అని ఉంటాయి. వాడు చేయి చూడగానే నువ్వు ధనవంతుడు అవుతావో అవో చెప్తాడు. కానీ వాడు చేయి చూడగానే నువ్వు ఇంకా ఏదైనా ఉద్యోగం వస్తుందో రాదో చెబుతాడు, చదువు ఎక్కడ ఆపేసో చెబుతాడు. ఇలా ఈ రేఖలను చూడగానే ఏం చెబుతాడు? సంతానం కలుగుతుందో కలగదో కూడా చెబుతాడు. చెయ్యి ఉన్నవాడికి అయితే బాగానే చెబుతాడు. మరి గుర్తులేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వీళ్ళ తలరాత ఏంట్రా అని అడిగామనుకోండి, వాళ్ళకి శాస్త్రం వర్తించదు అంటాడు. చూసారా? మళ్ళీ తప్పించుకున్నాడు. వాళ్ళకి ఏమవర్తించదు? శాస్త్రం వర్తించదు. అసలు ఈ చేతిగీతలు ఎందుకు ఇచ్చాడు ప్రియులారా? మనం ఇలా ఫోల్డ్ చేస్తే ఈ మడతలున్న చోట చెయ్యి ఏమవుద్ది? బెండ్ అవుద్ది. మడతలు ఉన్న చోట, ఈ గీతలు ఉన్న చోట చెయ్యి బెండ్ అవుద్ది. నిజంగా ఈ గీతలు లేవనుకోండి ఎలా ఉంటుందంటే, తాపి ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. ఏంటది? తాపి ఎలా ఉంటుందో తెలుసు కదా, అలా ఉంటుంది. అని నిజంగా ఇది కలుపుకోవడానికి కావాలంటే ఏళ్ళకి గీతలు ఉండాలి, లేకపోతే ఆహారం కలపలేం. ఈ నిజంగా ఈ కదలికలు, ఈ కీళ్ళు మన దగ్గర లేవనుకోండి, తాపితో కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఇలాగా అన్నం, మాంసం కూర వేసినా, చేపలు వేసినా, చేపలు ఎత్తే మళ్ళీ చాలా ఇబ్బంది ఉన్నాయి. చూసారా? తాపితో కలుపుకున్నట్టు కలుపుకోవాలి. మరి దీన్ని ముద్దగా ఇలా చుట్టాలి, ఇలా ఇలా తీసుకురావాలి. తాపి అయితే చుట్టగలమా? సరిగ్గా లేపుతాడు ఇలా గుచ్చి, అలా పట్టుకు తెచ్చుకోవాలి, తపేలను కొట్టుకోవాలి, ఎందుకంటే ఫోల్డ్ అవ్వవు. కారణం ఏంటంటే ఈ గీతలు లేవు కనుక చెయ్యేమోదు, ఫోల్డ్ అవ్వదు. అందుకు ఇచ్చాడు ఈ గీతలు. మనం ఎలా కావాలితే అలా మలుచుకోవడానికి ఇచ్చాడు, అంతే తప్ప దీన్ని చూసి భవిష్యత్తు చెప్పమని కాదు.
అండ్ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయన అటల్ వాజ్పేయి గారు. ఆయన పెళ్లి చేసుకోలేదు, మరి ఆయనకి కూడా సంతాన రేఖ ఉంది. ఏం చేద్దాం, ఆయనకు కూడా ఏముంది, సంతాన రేఖ ఉంది. అక్కడ చేతులు, అరిచేతిలో. మదర్ తెరిసే ఉందా, ఆవిడ కూడా పెళ్లి చేసుకోలేదు, మరి ఆవిడ కూడా ఏముంది, సంతాన రేఖ ఉంది. అబ్దుల్ కలాం గారు ఉన్నారా, ఆయన కూడా వివాహం చేసుకోలేదు, ఆయనకు కూడా ఏముంది, సంతాన రేఖ ఉంది, భాగ్య రేఖ ఉంది, వివాహ రేఖ ఉంది. మరి పెళ్ళేది అంటే, అని దేవుడిచ్చిన ఈ శరీరాన్ని ఎలా దీన్ని వాడాలో తెలియక అని ఇంక వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ శాస్త్రాలను రాసుకుని అని అసలు మహనీయుడైన దేవుణ్ణి ఈరోజు సమాజం ఏమైపోయింది, మర్చిపోయింది. ఎవడో వెళ్తా వెళ్తా పిల్లి ఎదురు వచ్చిందంట, పిల్లి ఎదురు వచ్చింది కాసేపు కూర్చారా ఎళ్ళకు అంటాడు. ఇదేంటిది, శకున శాస్త్రం. శకునాలు చూసేవారు. తుమ్మైంద్రా ఎళ్ళ కాసేపు కూర్చో అని, ఏదో శబ్దం వచ్చిందిరా బల్లెరిచిందిరా ఎళ్ళ కాసేపు కూర్చో, లేకపోతే పిల్లి ఎదురు వస్తే ఎళ్ళకు కాసేపు కూర్చొని నీళ్ళు తాగి వెళ్ళాలి. ఎవరిని, మనల్ని. పిల్లి ఎదురు వస్తే ఏం చేయాలట, కాసేపు నిమ్మలించుకు నీళ్ళు తాగి వీళ్ళు అంటాడు. నీళ్ళు ఈయన తాగమన్నాడు, పిల్లిని తాగమంటే పిల్లి కట్టి ఇవ్వమన్నాడు అనుకోండి, ఒక గ్లాసు నీళ్ళు దొరికిద్ది. అది వీడి ప్రయాణం అక్కడతో పోద్ది. దీనికి ఇది ఎప్పుడు దొరకాలా, ఎప్పుడు దానికి నీళ్ళు అట్టించాలా. ఆడావిడ చెప్పాడట, గోడకి అండ్ ఇలాగా మా ఆవిడ చచ్చిపోయింది, ఏం తేడా ఉందన్న అని అడిగితే, అడగటానికి వెళ్తే, నువ్వు పళ్ళు తోముకునే బ్రష్ గోడకేసి పెట్టావు అన్నాడంట. దేనికి, పళ్ళు తోముకునే బ్రష్ గోడకేసి ఆ దిశలో పెడితే దానివల్ల మీ ఆవిడ గోడ కూలి చచ్చిపోయింది. దిశ మార్చు, నీ దశ మారిపోద్ది అన్నాడట కదా. ఇంకా నమ్మేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటూనే ఉంటాడు. కనుక దేవుడు ఇచ్చిన ఈ శరీరం, దేవుడిచ్చిన ఈ కాపుదల అమోఘం అండి బాబు. దీన్ని ఎలా పోల్చి మాట్లాడుతున్నాడో తెలుసా ప్రియులరా, నేను ఒక ద్రాక్షావనాన్ని వేశాను, ఈ ద్రాక్షావనానికి నేను చాలా కాపుదలను ఇచ్చాను, చాలా కాపుదలు ఇచ్చాను. ఎంత కాపుదల అంటే అండ్ ఏమి తెగుళ్ళు రాకోకుండా విస్తారమైన కాపుదల దానికి పెట్టాడట. ఎందుకు ఈయన ఈ ద్రాక్షావనం పట్ల ఈయన ఎంత శ్రద్ధ ఎందుకు తీసుకుంటున్నాడు అని మనం ఆలోచిస్తే, అని నిజంగా ద్రాక్షావనం పట్ల ఆయన శ్రద్ధ తీసుకోవట్లా, ఆ ద్రాక్ష తోటను బట్టి మనకి ఏదో పాఠం నేర్పించాలి, నా పిల్లలైన వారికి ఏదో ఒక సారాంశాన్ని అందించాలని ఆ మహనీయుడు ఆలోచన చేసి ద్రాక్షావనముగా ఎవరిని పోల్చి మాట్లాడుతున్నాడో హోషేయ గ్రంథం ఒకసారి చూద్దాం ప్రియులారా. ఆ ద్రాక్షావనం ఏంటో, ఆయన ఎందుకు ఆ ద్రాక్షావనాన్ని కాపుదలు ఇస్తున్నాడో చూద్దాం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. 749వ పేజీ, పాత నిబంధన 749వ పేజీ 10వ అధ్యాయము ప్రారంభ వచనం. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో ఏంటట, సమానము. ఇప్పుడు యెషయా గ్రంథంలో ద్రాక్ష చెట్టుకు ఆయన ఏం చేస్తున్నాడు, కాపుదల ఇస్తున్నాడు, ద్రాక్ష చెట్టుకి నీరు పెడుతున్నాడు, ద్రాక్ష చెట్టు ఫలభరితం కావాలనుకుంటున్నాడు. ఆ ద్రాక్షావనము మరెవరో కాదు, ఇశ్రాయేలీల జనాంగమే అన్నాడు హోషేయ గ్రంథంలో. ఎవరు వాళ్ళు, ఇశ్రాయేలీల జనాంగమే. అందుకే అంటే ఆయన కాపాడుతున్నది ఎవరినో మీకు అర్థం కావాలి. ఎవరిని, ఇశ్రాయేలీలైన వారిని ఆయన అనుక్షణం ఆయన కాపుదలలో భద్రపరుస్తున్నాడు, అనుక్షణం ఆయన కాపుదలలో రక్షిస్తున్నాడు. అందుకే ఇశ్రాయేలీలు 430 సంవత్సరాల బానిసత్వం నుండి విడుదలైన తర్వాత ఇశ్రాయేలీలు ఎలా కాపాడాడో మనం గత వారం విన్నాం, నిన్న ఆదివారం విన్నాం. వారు కాళ్ళు వాయనివ్వలేదు 40 సంవత్సరాల్లో, వాళ్ళ బట్టలు మాయనీయలేదు, వాళ్ళ చెప్పుల వారను కూడా ఆయన ఏం చేయనివ్వలేదు, తెగనివ్వలేదు. పగలు ఎండ దెబ్బ తగలనియక, రాత్రి వెన్నెల దెబ్బ తగలనియక అని అనుక్షణము వాళ్ళ భద్రతల నడుమ కాపాడాడు ప్రియులారా. ఎన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలండి. 40 సంవత్సరాలు అరణ్య ప్రాంతంలో వారికి ఏ తెగులు రాకుండా కాపాడాడు. 40 సంవత్సరాలు మాటలో ప్రియులారా అని. ఒక 4-5 నెలలు మనం తొడుక్కున్న చెప్పులు ఏమైపోతున్నాయని చెప్పుకున్నాం, పోతున్నాయి, తెగిపోతున్నాయి. 4-5 నెలలు మనం కొనుక్కున్న చెప్పులు, బాటా కానీ మేటా కానీ ఏయో ఆ కంపెనీలు ఉన్నాయి కదా అని, ఇలాంటి కంపెనీలన్నీ కూడా మనం తొడుక్కున్న చెప్పులు ఏమైపోతున్నాయి, వారానికో 10 రోజులకో 20 రోజులకో 30 రోజులకో ఏమైపోతున్నాయి, తెగిపోతున్నాయి. లేదంటే బాగా భద్రంగా నాకులాగా ఎవడైనా వాడేవాడు ఉంటే చిల్లడిపోయేదాకా వాడతాడు. ఇప్పుడు చిల్లైపోయిన తర్వాత అయినా ఏం చేయాలి,
పడేయాలి. అయ్యా వేసుకెళ్తే పక్కడు ఏమంటాడు, అరే ఏంట్రా మరి దారుణంగా ఉన్నామని తిడతాడు కనుక అని అవి పడేయమంటాడు. ఇలా ఎన్ని చెప్పులు జతలు మార్చేసామండి మనం ఇప్పటికి మన జీవితకాలంలో. అని 30, 40, 50, 60, 70 ఈ సంవత్సరాల జీవితకాలంలో ఎన్ని చెప్పులు జతలు మార్చేసి ఉంటాం. కానీ ఇశ్రాయేలు తొడిగిన చెప్పు ఇప్పలేదట. ఇప్పకపోవడం కాదు, చెప్పుల వార కూడా తెగలేదటండి ఇశ్రాయేలీలకి. అలా గోడ కూడా తెగనివ్వలేదట. అంటే ఆయన భద్రత ఎంత ఎంత గొప్పగా ఉందో చూడండి. ఆయన భద్రత 20 లక్షల మంది ఆహారం అడిగితే ఆహారం ఇచ్చాడు. 20 లక్షల మంది అండి ఆహారం. ఎన్ని బస్తాల బియ్యం వండేయాలి, ఎన్ని బకెట్లు, ఎన్ని చెరువుల, ఎన్ని సముద్రాల సాంబారు కాయాలి. అని మాంసం అడిగితే ఎన్ని కోళ్ళు బలైపోవాలి. 20 లక్షల మందికి ఆహారం సిద్ధపరచగలడా? యూట్యూబ్లో ఉంది. కానీ అరణ్యంలో దేవుడు ఏం చేయగలడు? ఆహారం సిద్ధపరచగలడని టైటిల్ ఎట్టి పెట్టాం. ఆహారం సిద్ధపరిచాడు. 20 లక్షల కాల్పలలో ఎవడి నోటి మాట రాకోకుండా 20 లక్షల మందికి ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఎలాగో తెలుసా? వండలేదు, వార్చలేదు. వండి వార్చితే మరి ఆయన స్పెషల్ ఏముందండి? అందుకే డైరెక్ట్గా కురిపించేశాడు. దేవదూతలు తినే ఆహారం, పైగా ఎక్కడా తినని ఆహారం, ఎక్కడా తినని ఆహారం. అండ్ అప్పుడప్పుడు మన వాళ్ళు స్పెషల్ చేస్తారు. మేము ఒకసారి భోజనానికి వెళ్ళినప్పుడు అని మన విశ్వాసంలో ఒక ఆవిడ కొయిటా స్పెషల్గా బిర్యానీ వండి పెట్టింది. ఆవిడ కొయిటా స్పెషల్ అది వండేయగలరు. కన్నడ స్పెషల్ వండగలరు. చైనీస్లో కప్పులు అని కుక్కలు అలా వండుతున్నట్టు ఇక్కడ మనకు కూడా స్పెషల్ వండేస్తున్నారు. ఆ నూడిల్స్ అని ఇవని అవని చైనీస్ ఫుడ్ మనం కూడా తింటున్నావా? తింటలేదా? తింటున్నాం. విచిత్రం ఏంటంటే ఈ ప్రపంచంలో ఎవడు తయారు చేయలేని ఫుడ్ కురిపించేటట్టు ఇశ్రాయేలీయులకి. ఎవడు తయారు చేయలేని ఆహారం, అది భూమి మీద పండింది కాదు. అలాగని ఎవడు తయారు చేసిన విచిత్రమైన వస్తువు కాదు. ఏమైనా చేయగలడా ఆయన? కథ మొత్తం మార్చేయగలడా? మార్చేసాడా? మార్చేస్తాడు. మార్చేయగలిగిన సమర్థుడు అంటే ఆయన. అందుకే ఆహారం అంతరిక్ష ద్వారములు తెరిచాడట. అంతరిక్షానికి తలుపులు ఉన్నాయన్న సంగతి శాస్త్ర ప్రపంచానికి ఇప్పటికీ తెలియదు. అంతరిక్షానికి తలుపులు ఏంటంటే బాబు అనుకుంటారు. ఎవడేస్తే ఉంటాయి తలుపులు? మనకలా చిన్న 2 కిటికీలు 2 అండి ఈ వటరంగి మేస్త్రిని తీసుకెళ్ళి అని 2 తలుపులు వేసి గడెట్టేసేది అంతరిక్షం. అబ్బో ఎన్ని నక్షత్రాలు, ఎన్ని కోట్ల నక్షత్రాలు, ఎన్ని కోట్ల గ్రహాలు, ఎన్ని కోట్ల గ్రహ శకలాలు. అబ్బో ఎంత విస్తారమైన అంతరిక్షం అండి బాబు. దానికి తలుపులు వేసేయడం ఏంటి? ఎవరి వల్ల అవుద్ది? ఆయనకి మాత్రమే సాధ్యం. యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకే భూమిని తీసుకెళ్ళి అని ఎక్కడ వేలాడదీశాడట? శూన్యములో భూమిని వేలాడదీశాడట. ఏంటండి బాబు ఆయన వింతలు? శూన్యంలో భూమి అసలు విస్తారమైన బరువు అని కొన్ని వేల లక్షల టన్నుల్లో బరువు ఉంది మనం నివసిస్తున్న ఈ భూమి. దీని మీద గుట్టలు, మెడారులు, మైదానాలు, కొండలు, పర్వతాలు, సముద్రాలు, ఇంత విస్తారమైన భూభాగం అని బరువుగా ఉందా? చాలా తేలిగ్గా ఉందా? బరువుగా ఉంది. ఈ బరువుగా ఉన్న దాన్ని, బరువైన పదార్థాన్ని అక్కడ పెడితే ఏమవ్వాలా? కిందకి పడిపోవాలి. మరి పడదే భూమి? పడదే. శూన్యములో ఆయన భూమిని ఏం చేశాడట? వేలాడదీశాడట. అంత మాత్రమే కాదు, భూమికి వేగాన్ని ఇచ్చింది ఆయన. 1,22,000 కిలోమీటర్లతో ఇప్పటికీ భూమి తిరుగుతూనే ఉందండి. మనం తిరగమే. మరి భూమి ఏం చేస్తుందో తెలుసా? భూమి తిరుగుతుంది. తిరగకపోతే మనకు పగలు ఇలాగే ఉంటుంది, ఇక రాత్రి రాదు. భ్రమణ పరిభ్రమణాలు అన్నారు సోషల్లో. అని భూమి ఏం చేస్తుంది? అక్షాంశాలు రేఖాంశాలను కలుపుకుంటూ భూమి భ్రమణ పరిభ్రమణాలు చెందాలి. తిరగాలి. ఒక రోజు రావాలి, తిరగాలి, నెల కావాలి, మళ్ళా తిరగాలి, సంవత్సరం రావాలి. సూర్యుడి చుట్టూ తిరిగితే ఆయన చంద్రుడి చుట్టూ తిరిగితే నెలని, ఆయన చంద్రుడు సూర్యుడు కలిపి భూమి కలిపి సూర్యుడి చుట్టూ తిరిగితే 365 రోజులు సంవత్సరం అని లెక్కలు కట్టారే. ఇంత వేగంతో ఎందుకు తిరగాలి చెప్పండి ప్రియులారా? మనం తిరగమన్నామా దాన్ని? దాన్ని చెప్పొచ్చారా భూమికి? అంత వేగంతో తిరుగుతున్న మనకి కదలకల్లేవేంటి ప్రియులారా? బస్సులో వెళుతూ సడన్ బ్రేక్ వేసాడు అనుకోండి, ఏం చేస్తాం? ఎదురన్నా పళ్ళు ఊడిపోతే పడితే. ఈ మధ్య తలుపు దగ్గర నుంచి ఉంటున్నారు, ఫ్యాషన్ కిందకి వెళ్ళిపోతున్నారు డైరెక్ట్గా. చూసారా? ఇలా తలుపు దగ్గర నుంచి పొరపాట్లు చేయకండి. అని ట్రైన్ ఆగినప్పుడు అక్కడ పరిగెత్తేటప్పుడు మాత్రం ఎక్కుతాడు, పరిగెట్టి ఫ్యాషను. ఆడ ఆ పరిగెడుతున్నప్పుడు ఆ ఖాళీలో దూరైతే మళ్ళీ ఇటు లాగలేక సావాలా. అది ఆగదు, ఇటు రాడు, పోతే బట్టల కిందకు పోతాడు. కనుక ఇలా అజాగ్రత్తగా ఉంటున్న వారు చాలామంది ఉన్నారు.
కనుక ఆ భూమికి వేగాన్ని ఇచ్చింది ఆయన. ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తుతుంది అన్నాడు యాకోబు రాసిన యాకోబు గురించి మాట్లాడుతూ. ఆయన వాక్యం బహువేగంగా పరిగెత్తేది. ఆయన శూన్యంలో భూమిని వేలాడదీసిన వాడు. సముద్రంలో ఇంత నీరుండాలని పిడిసిటిలో పట్టుకుని పెట్టినవాడు. కానీ భూమి మీద ఇంత మట్టి ఉండాలని కొలపాత్రలో కొలతేసి పెట్టినవాడు. పర్వతాలు ఇంత వెయిట్ ఉండాలని, సముద్ర మట్టం ఇంత లోతు ఉండాలని, భూమి లోపల ఖనిజ వనరులు, సహజ వనరులు అని వనరుల సంపద ఉండాలని నిర్ణయించింది ఆయన. పెట్రోల్ లాగుతున్నావు కానీ పెట్రోల్ పెట్టింది ఆయన. బంగారపు గనులు ఉన్నాయని సెర్చ్ చేస్తున్నావు కానీ బంగారపు గనులు పెట్టింది ఆయన. అంటే నా కొడుకు వెళ్తాడు, వెళ్ళిన తర్వాత కారు కనిపెడతాడు, ట్రాక్టర్ కనిపెడతాడు, మోటార్ కనిపెడతాడు, విమానాలు కనిపెట్టుకుంటాడు. తిరగాలంటే ఏముండాలి? వనరులని నిక్షిప్తం చేసి ఉండాలని నిర్ణయం అయింది ప్రియులారా. ఇలా మనల్ని కాపాడుతున్న తీరు అంతా ఎంత కదండి, వర్ణించలేం, వివరించలేం ఆయన కార్యాలు. ఆ ద్రాక్షవనం మరి ఎవరో కదా, ఎవరన్నాడు? ఇశ్రాయేలీలే అన్నాడు. కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే ఆయన కాపాడతాడా? ఒక దేశానికి దేవుడా? ఒక ప్రాంతానికే దేవుడా? అని ఒక 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 వర్గానికి ఆయన దేవుడు అనుకుంటున్నారా? దేవుడు అంటే విశ్వాంతర్యామై ఉండాలి. దేవుడు అంటే సర్వాంతర్యామై ఉండాలి. దేవుడు అంటే ఆయన సమస్తము ఆయన మీదే నడవాలి. సమస్తము ఆయన మీదే నడవాలి. వర్షం కురిపించేది ఆయన. మనకి ఇద్దరు సర్పంచులు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి. ఈయన వర్షం కురిపించి ఎత్తాడు అనుకోండి, ఈ ఎమ్మెల్యే గారి దేవుడు ఇంకో ఎమ్మెల్యే గారి దేవుడు వచ్చి నువ్వెవడో కురిపించడానికి ఆడాపేస్తాడు. ఆపేడా? అందుకే తండ్రి అయిన దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఎవరు ఉండాలి? ఒకే ఒక్కడు ఉండాలి. ఇద్దరుంటే పని అవ్వదు. ఆయన ఇద్దరుంటే పని అవ్వదు. ఇంకొకటి రోడ్డు తీసుకొచ్చాను మా వాళ్ళకి రోడ్డు వేద్దామని ఈడు అన్నాడు అనుకోండి, ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఆయన ఏమంటాడు? నువ్వు రోడ్డు వేయడానికి కుదరదని ఆయన ఆపేస్తాడు. కనుక నా పిల్లలకు వర్షం కురిపించాలని ఆ దేవుడు అనుకుంటున్నాడు అనుకోండి, ఇంకొకటి వచ్చి అర్జెంటుగా వర్షం ఆపించేస్తాడా? అందరి మీద కురిపిస్తున్నాడా? ఎవడికి సాధ్యం అండి? ఎవడికి సాధ్యం? ఆయనకి తప్ప భూమి మీద ఎవరి వల్ల కాని పనులు, ఎవరి వల్ల కాని పనులు. అందుకే ఆ ద్రాక్షవనమైన ఇశ్రాయేలీని కాపాడా? రైట్, కాపాడాడు. వాళ్ళు మాత్రమే కాపాడతాడు, ఇంకెవరిని కాపాడ్డా? అంటే మనకి ఆహారాన్ని ఇస్తున్నది ఆయనే, మనకు వర్షాన్ని ఇస్తున్నది కూడా ఆయనే. కీర్తన గ్రంథం ఒకసారి చూద్దామండి, 65వ అధ్యాయం. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 9, 10, 11 వచనాలు అందరూ తీయాలి. ఉదయ సాయంకాల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు 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 భూమిని దర్శించి దానిని తడుపుచున్నవాడు ఎవరట? ఆయనే. భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నవాడు ఎవరట? యెహోవా అనే ఆయనే. భూమిని తడుపుతున్నది ఎవరాయన? యెహోవానే ఆయనే. ఆయన సెలవు లేకపోతే భూమి మీద వర్షం పడాలన్నా పడదు, ఎండ కాయాలన్నా కాయది, అన్నీను పంట పండాలన్నా ఆయన సెలవు ఉండాలి. ఆయన ఫలభరితాలు రావాలన్నా ఆయన సెలవు ఉండాలి. ఆయన మహదైశ్వర్యాన్ని బట్టి భూమిని తడుపుతున్నాడంట. ఎందుకు భూమిని తడపాలి? భూమి సాగు కావాలంటే ఏముండాలి? వర్షం ఉండాలి. వర్షం ఉండాలంటే ఏముండాలి? మేఘాలు ఉండాలి. మేఘాలు ఉండాలంటే ఏముండాలి? భూమి మీద ఆవిరి లేవాలి. ఈ ఆవిరి లేచి మేఘాలు వర్షాన్ని పీల్చుకోవాలి. ఈ వర్షం అండ్ వాటికి గాలి తోడై అండ్ ఋతుపవనాలు రావాలి. వాటికి తోడై దేశాలు, రాష్ట్రాలు, గ్రామాలు దాటించి అక్కడ అన్ని దిక్కులా వర్షం పడేటట్టుగా చేయాలి. అలా చేస్తున్నది ఎవరట? నేనంటే మరి నేను కాదు, ఎవరైనా దేవుడు. భూమిని దర్శించి దానికి మహదైశ్వర్యమును కలిగించేవాడు ఆయనే. అంటే సకాలంలో ఋతుపవనాలు రావాలన్నా ఆయన దయ ఉండాలి. సకాలంలో వర్షాలు పడాలన్నా ఆయన దయ ఉండాలి. సకాలంలో మొక్క మలవాలన్నా ఆయన దయ ఉండాలి. సకాలంలో క్రాప్ రావాలన్నా ఆయన దయ ఉండాలి. అని మింగా మెతుకు మన కుటుంబం అంతా కూర్చుని ఒక గిన్నెలో అన్నం పెట్టుకుని ఎర్రని కూర అందులో వేసుకుని కలుపుకుని మొత్తం నోటి దాకా తీసుకువెళ్ళి దాన్ని నమిలి మింగాలన్నా ఆయన దయ ఉండాలి. ఆయన దయ లేకపోతే ఏమైపోద్దో తెలుసా ప్రియులారా? మాసం తెచ్చుకుంటాడు కానీ లేకడ మంచం మీద నుంచి. విన్నారా మీరు ఈ మాటలు? చాలా విచిత్రంగా ఉంటాయి. అయ్యో టీ అట్టమన్నాడు నా దేవుడు, టీ తాగితే లెగుబాబా అని లెక్కడ లెగ్గొట్టినా లేక. ఎందుకు? ఆయన దయ లేకపోతే మనం మెంగ మెతుకు పెట్టలేమని ప్రసంగి 4లో అంటున్నాడు. ఆయన సెలవు లేక మెంగ భోజనం ఏం చేయలేమట, పెట్టలేం. అరే డబ్బు ఉంది కదా, నా జల్సా, నా ఆనందం అని ఇక మనుషులు అనుకుంటున్న విధానాలు వేరు ప్రియులారా.
ఆయన కూర తెచ్చుకుంటాడు. ఈరోజు శుభ్రంగా కూర వండే అంటాడు. ఈమె ఇప్పుడు ఖాళీ లేదు, తెల్లారు వండుతాను అంటది. రాత్రి మనోడు ఏం చేస్తాడు? తనువు చాలించి వెళ్ళిపోతాడు. తెల్లారు ఏడుస్తుంది, ఆయన ఆ దేవుడు కూర అన్నం అన్నాడు, కూర తెచ్చుకున్నాడు, ఆ కూర కూడా అక్కడ ఉంది, తినేళ్ళ వల్ల లెక్కపడతా ఇంకా లేకడు. అందుకే తెచ్చినప్పుడు ఏం చేయండి, అడిగినప్పుడు ఏం చేయండి, అదే దీపం ఉండగానే ఏం చేయండి, అది దీపం ఉండగానే ఏం చేయాలి, ఇల్లు చక్కబెట్టేయాలి. అందుకే భర్తలు అడుగుతున్నప్పుడు భార్యలు ఏం చేసేవారుగా ఉండాలి. మీకేం తెలుసండి మా బాధ, పొద్దుట్లయితే అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి, కుండలు తోమాలి, టీ అట్టాలి, క్యారేజీలు సిద్ధం చేయాలి. ఇక బాగానే చెబుతా పైనుండి అన్నట్టు అన్నారు. ఎందుకంటే మీరు కూడా మగ పొంగవలే కదా, ఆడవాళ్ళ బాధ మీకు ఏం తెలుసు అన్నట్టు. కనుక అండి దేవుడి ప్రేమ ఆప్యాయతలు మనలో ఉండాలి. ఆయన భూమిని ఏం చేస్తున్నాడట? దర్శించి తడుపుచున్నాడు, దానికి మహదైశ్వర్యం ఇచ్చుచున్నాడు. దేవుని నది, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత దానికి ధాన్యమును దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గౌలులను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. ఇదంతా ఎవరిదయా? బ్రతుకున్నామంటే ఎవరిదయా? నడుస్తున్నామంటే ఎవరిదయా? మాట్లాడుతున్నామంటే ఎవరిదయా? వాక్యం చెప్పగలుగుతున్నామంటే ఎవరిదయా? దేవుని దయ అనగలుగుతున్నామంటే ఎవరిదయా? నిజమేనా? మనస్ఫూర్తిగా చెప్పిన మాట్లాడేవి జనం ఉన్నారని రెచ్చిపోతున్నారా? మరే చూసారా, మనం బ్రతుకున్నామంటే ఆయన కేవలం ఆయన కృప అండి, కేవలం ఆయన కృపే. ఆయన సెలవు లేకపోతే మనం ఊపిరి పీల్చి బయటికి విడిచిపెట్టలేం. శ్వాస నిశ్వాసములు వెనక్కి తీసుకున్న ఎడల అని మనుషులు అందరూ ఏమైపోతారట? చచ్చిన శవాల వలె అయిపోతారట. భూమికి జీవాన్ని ఇచ్చింది ఆయన, పండే గుణాన్ని పెట్టింది ఆయన, వీడిని పండాలని ఆజ్ఞ ఇచ్చింది ఆయన, ఉదయం 6 గంటలకు సూర్యుడు రావాలని ఆజ్ఞ ఇచ్చింది ఆయన, మంచును కురిపిస్తున్నది ఆయన, తుఫానును రప్పిస్తున్నది ఆయన. తెలుసా మీకు ఈ విషయాలన్నీ? 148 కీర్తనలో ఒకసారి చూద్దామండి. ఇదే కీర్తన 148. ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థం కావాలి ప్రియులారా. యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించండి అంటే అర్థం ఏంటి? యెహోవా మాట మీరు వినండి అని అర్థం. ఎవరితో చెబుతున్నాడు? ఆకాశవాసులారా యెహోవాను స్తుతించండి. ఆకాశవాసులు ఎవరు? వాళ్ళు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, గ్రహశాఖలాలు అండ్ పాలపుంత, ఆండ్రోమెడా, హైడ్రోసెక్టార్స్. అబ్బా ఎన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయండి బాబు అంతరిక్షంలో, ఎన్ని ఉన్నాయి. వీటన్నిటికీ పిలిచి చెబుతున్నాడు ఏమని? ఆకాశవాసులారా మీరు యెహోవాను స్తుతించండి. ఉదయం 6 గంటలు కాగానే సూర్యుడు ఎందుకు హాజరైపోతున్నాడు తెలుసా? యెహోవాను స్తుతిస్తున్నాడు అంటే ఆయన మాట వింటున్నాడు అని అర్థం. స్తుతించండి అంటే అర్థం ఏంటి? ఆయన మాట వినండి అని అర్థం. 6 గంటలకు రాగానే అక్కడ హాజరైపోమని ఎవడు చెప్పాడు? సూర్యుడికి యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పటికీ అలాగే ఉందా? మనం పోయాక అలాగే ఉంటుందా? తరతరాలు అది నిత్యమైన కట్టడ, వాటికి నిత్య స్థిరాయువులుగా వాటిని ఏర్పాటు చేసి, కీర్తన 19లో ఉంటుంది, ఇండియాలోకి చదువుకోండి. నిత్య స్థిరాయువులుగా వాటిని ఏర్పాటు చేసి వాటికి యాకోబు దేవుడు నియమించిన కట్టడ. యాకోబు దేవుడు నియమించిన కట్టడ. ఏంటా కట్టడ? ఆకాశవాసులారా మీరు ఏం చేయండి? యెహోవాను స్తుతించండి. చంద్రుడు ఉన్నాడా? ఋతుపవనాలు రావాలని ఎవరు చెప్పారు? యెహోవాను స్తుతించండి అంటే ఆయన మాట వినండి అని అర్థం. ఋతుపవనాలు వస్తున్నాయంటే చంద్రుడు ఏం చేస్తున్నాడని అర్థం? ఆయన మాట వింటున్నాడని అర్థం. ఇలా మీరు ఆలోచిస్తే బైబిల్ అంతరిక్షం ఏంటి దాన్ని అండి, దాని ద్వారాలు చిత్తకవితం అయిపోతాయి. అంత గొప్పది బైబిల్ అండి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించండి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించండి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించండి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించండి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించండి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను, పరమాకాశములారా ఆకాశము పైన ఉన్న జలములారా అన్నాడు. మళ్ళా ఏంటట?
మనకు ఆకాశం ఒకటే తెలుసు. ఆకాశం వెనక పరమాకాశములు కూడా ఉన్నాయి. పరమాకాశములారా మీరు ఆయన మాట వినండి, ఆకాశం పైన జలములారా మీరు ఆయన మాట వినండి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా ఇవన్నీ పుట్టాయి. ఏవన్నీ? అంతరిక్షంలోనికి ఏవైతే కనబడుతున్నావో అంతరిక్ష జ్ఞానం అంతా ఆయన ఆజ్ఞ ఇయ్యగా పుట్టింది. 2% మనం ఉన్నామా? 98% డార్క్ మ్యాటర్ ఉందని మాట్లాడుతుంది ఈరోజు సమాజం. అంతరిక్షంలో ఎంత ఉంది? మనకి కంటికి కనబడేది 2%. కంటికి కనబడని 98 పాళ్ళు గట్టిగా చీకటి పీలం, మనకి తెలియదు అది అన్నాడు. ఇవన్నీ ఏం చేయాలట? ఆయన మాట వినాలి. స్తుతించండి అంటే అర్థం అది. మనోళ్ళు కూడా స్తుతి ఆరాధన అని పెడుతూ స్తుతి 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 అంటాం. ఈవిడి స్తుతి అని, పక్కన ఆవిడ స్తుతి అని, ఆ పక్కన ఆవిడ స్తుతి అంటే ఇంతగా అని. స్తుతి అంటే అర్థం ఏంటి? మాట విను అని అర్థం. ఎవరి మాట? యెహోవా మాట వినమని అర్థం. ఈవిడ ఏం చెబుతుంది? యెహోవా మాట విని ఆవిడికి చెబుతుంది. ఆవిడ ఏం చెబుతుంది? నేను ఎన్నే నువ్వే అని ఈవిడికి చెబుతుంది. మరి ఎవడెట్టాడు కదా? స్తుతి 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 24 గంటల స్తుతి ఆరాధన విన్నారా మీరు? ఏం చేస్తారా అంటే ఈ పాఠమే జపం అని 1000 సార్లు పలానా ఏసునామో రాయండి అన్నట్టు 1,000 సార్లు ఏసునామో రాయండి. కోటి కాదు, కోటి సార్లు ఏసునామో రాస్తే ఏం రాదు నీకు. రాయడంలో ఏముందండి? రాయడంలో ఏముంది? మనసు కదా మారాలి. 100 సార్లు 1,000 సార్లు రాసిస్తే పని అయిపోద్దా? నువ్వు అనుకున్న బంగారం అంటావు 1,000 సార్లు రాస్తే ఆనా జరిగి. మనోళ్ళు పుస్తకాలు కొనేసి రాసేస్తున్నారు. ఈ మధ్య మనోళ్ళు రాసేస్తున్నారు కోటి. కనుక స్తుతి ఆరాధన అని మాట వినండి అని అర్థం. స్తుతి 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 అంటే దేవుని మాట వినండి అని అర్థం. నువ్వు స్తుతి చెప్పి, ఆయన స్తుతి చెప్పి, ఈయన స్తుతి చెప్పి మీ అందరూ దేవుడి మాట వినండి, దేవుడి మాట వినండి అంటే ఎవడెట్టాడా భూమి మీద? నువ్వు కదా వినాలని నిన్ను పెట్టాడు భూమి మీద. మరి ఎవరంటారు? నువ్వు ఈయన అంటే. అందుకే ఆకాశములారా మీరు ఆయన మాట వినండి. మన వాళ్ళు 24 గంటల స్థుతి ఆరాధనలో పంపు కొట్టేస్తూ ఉంటారు. స్థుతి 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 కాలువ తెస్తూ ఉంటారు అనమాట. మంచిదే, ఓదటం మంచిదే, కానీ ఎలాగ ఆరాధించాలో కూడా తెలుసుకోవాలి. అలా ఆరాధించకపోతే ఆయనకు ఆరాధన వెళ్ళదు. అండ్ అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించాను. 6 గంటలకు అక్కడ ఉదయించాలి, మళ్ళీ 6 గంటలకి ఇక్కడ ఏం చేయాలి? అస్తమించాలి. మళ్ళీ 15 రోజులకి చందమామ పూర్తిగా రావాలి, మళ్ళీ 15 రోజులకి మళ్ళీ బక్క చిక్కుపోవాలి. వాటికి కట్టడండి, కట్టడ నియమించాను. ఏది దానిని ఏం చేయదట? అతిక్రమించదు. 6 గంటలకు రావాలని అని మనం పుట్టినప్పటి నుండి సూర్యుడు 6 గంటలకు వస్తున్నాడు. ఏది కూడా ఆయనను ఏం చేయదు? అతిక్రమించదు. 6 గంటలకు తూచే తప్పుకోకుండా వచ్చేస్తుంది. మనల్ని రమ్మండి, అమ్మ స్తుతి ఆరాధన 6 గంటలకు పెడుతున్నారు రండి అనండి. 7ంటికి ఒకటి, 8ంటికి ఒకటి, 10ంటికి ఒకటి, 12ంటికి ఒకటి. సరే ఆమె అన్నప్పుడు వాళ్ళు మరొకరు అవి ఏం చేయవట? ఏది ఆయన కట్టడా అతిక్రమించదు. షెకెము కట్టాలి, యేసుక్రీస్తు షెకెము కట్టాలి, పన్ను కట్టాలి. అండ్ అరషెకేల కోసం రోమా గవర్నమెంట్ వెళ్ళారు, అడుగుతున్నారు, అవయా ఏంటి నువ్వు ఇంత అడవిడి చేస్తున్నావు కదా, పన్ను కట్టవయ్యా అన్నారు. యేసుక్రీస్తు దగ్గర ఏమి లేవు, ఏమీ కూడా లేవు. భూమి మీద ఏమి సంపాదించిన ఇక్కడ వదిలిపెట్టేయాలని మనకు తెలిసి కూడా ఏం చేస్తాం? మన 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 స్టైల్ వేరు, ఆయన స్టైలు వేరు. అందుకే మనిషి కుమారుడు నివసించడానికి ఏమీ కూడా ఇక్కడ లేవు. లేకపోతే మరి ఇప్పుడు షెకెం కావాలి, ఏం చేయాలి? అర్జెంటుగా పేతుని పిలిచాడు, వెళ్ళి గాలం వేయి అన్నాడు. వెళ్ళి గాలం వేయి అని చెప్పగానే మనోడు గాలం పట్టుకుని తయారైపోయాడు సముద్రం గడికి. షెకెం ఉన్న చేప వచ్చి కరుస్తుంది, ఆ చేప నోరు విప్పి అందులో షెకెం ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి నాకు పన్ను కట్టే అన్నాడు. వెళ్ళగానే గాలం ఈయనేయడం ఏంటి? ఎక్కడో ఉన్న షెకెంలో ఉన్న ఆ చేపే కరవాలా? చేపలు ఉండవు సముద్రంలో. గాలం వేయగానే ఏ కుర్తి చేప ఉంటుంది, లటక కట్టేదా? మరి ఆ షెకెం ఉన్న చేప వచ్చి కరాలా ఈయన గాలానికి? అంటే మీకు అర్థమైపోవాలి. అని పేతురు గాలం వేయగానే అది ఎన్ని పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నా ఇక్కడికి వచ్చేయాలి, హిందూ మహాసముద్రం దగ్గరికి, బంగాళాఖాతంలోకి వచ్చేయాలి. అంటే ఎంత ప్రయాణం చేయాలో మీరు ఆలోచించండి ప్రియ. ఏది ఆయన కట్టడా అతిక్రమించదు, ఏది అతిక్రమించదు. అండ్ ఆయన గాలం వేయగానే కరవకపోతే ఆయన ఆజ్ఞ అతిక్రమించింది అయిపోద్ది.
అండ్ ఆయన గాలం వేయగానే ఆ షెకెమును యేసుక్రీస్తు అందించకపోతే యేసుక్రీస్తుకి ఇక తన బ్రతికే ఏమైపోద్ది, వ్యర్థం అయిపోద్ది, ఇక నా జీవితం వేస్ట్ అనుకుంటుంది అంతే. అందుకే ఆయన గాలం వేయగానే అరశకమును దేవుడికి ఎలాగైనా అందించాలి. పుట్టలను, నదులను, సముద్రాలను దాటుకుంటూ దాటుకుంటూ పేతురు గాలం వేయగానే ఖర్చేసిందండి. గాలం వేయగానే ఖర్చేసింది. ఇక ఆయనకి ఎలా తెలుసు అంటారు లోపల శక్యముందని? కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఏ శక్యము, ఏ చేప కొడుపులో వజ్రం ఉందో, ఏ చేప కొడుపులో శక్యం ఉందో, ఏ చేప కొడుపులో గాలం ముళ్ళు ఉందో ఆయనకి చెప్పాల్సిన అవసరత లేదు. పేతురు దగ్గరికి వెళ్ళాడు మరలా, అబ్బాయి నువ్వు చాలా గొప్పగా తిరుగుతున్నావు కదా, నాకు కూడా ఈ రాత్రి నన్ను పట్టుకుంటారు, పట్టుకున్నప్పుడు నేను నీకు తెలియదని నువ్వు ముమ్మారు మాట్లాడతావు. అలా పలికినప్పుడు నీకు ఒక సూచన చెబుతున్నాను వినరా అబ్బాయి, కోడి ముమ్మారు కొక్కురోయ్ కోయని కోస్తుంది. కోయి కోయి కాదు, ఏమని కోస్తుంది, కొక్కిరోయ్ కోయి అని కోస్తుంది అన్నాడు. అన్నాక పేతురు గారు వెళ్ళారు. మంటగా ఆగుతున్నాడు, జాగ్రత్తగా యేసుక్రీస్తుని పట్టుకుని తీసుకెళ్తున్నారు. మంటగా ఆగుతున్నాడు. మంటగా ఆగుతున్నప్పుడు వాళ్ళందరూ అంటున్నారు వీడు కూడా వాళ్ళతో తిరిగిన వాడే అన్నప్పుడు ఆయన అంటున్నాడు పేతురు గారు, లేదు లేదు అసలు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అనగానే కూసేసిందండి. అనగానే ఎవరు కూసేశారు? కోడి కూసేసింది. అవసరమా? అక్కర్లేదులే, ఇంకా టైం ఉంది, 3 అవ్వలేదు, పడుకో అని పడుకుందండి. అది పేతురు అబద్ధం ఆడినంటే కుయ్యాల, టైంతో సంబంధం లేదు. పేతురు ఎన్ని గంటలకు అబద్ధం ఆడితే అన్ని సెకండ్స్కి అది కుయ్యాల. ఏది దానిని అతిక్రమించదు. సముద్రాల దాకా వెళ్ళకండి మీరు. చిన్న చిన్న కోడే ఆయన మాట అతిక్రమించదట, ఆయన చేపే ఆయన మాటను అతిక్రమించదట. ఆయన బిలాము గాడిద ఎక్కేసాడు మనోడు. వెళ్ళరాబాయి బిలాము తీసుకుపోమంటున్నాడు అని మోయాబీల రాజు దగ్గరికి తీసుకెళ్ళమంటున్నాడు. గాడిద ఎక్కేయగానే ఆయన గాడిద ఎక్కేసి వెళ్ళిపోతున్నాడు. మార్గ మధ్యలో దేవదూత ఖడ్గం పట్టుకుని నుంచుంది. అడిగి వెనక ఎదరగా ఇట్లా వెనక్కి ఇట్లా మళ్ళా కొడుతున్నాడు. కొట్టినప్పుడు అని గాడిదని కొడుతున్నాడు. మనోడికి కనపడతలే, ఎందుకంటే అవిశ్వాసం అయిన మనోనేతలు గుడ్డితనం కలిగించింది. ఎదరెవరున్నారో అంటలా, ఎదరకు అడుగు ఎట్టిందా బిలాముగాడు పీకి తెక్కిందా అడిపోద్ది అంతే. అని ఎదరకు అడుగేసిందా బిలాం పీకి తెగిపోద్ది. ఈ విషయం ఎవరికి తెలుసు? గాడిదికి తెలుసు, కానీ గాడిదకి ఈ గాడిదికి తెలియదు, బిలాము గాడిదికి తెలియదు. అని దాన్ని కొడుతున్నాడు. అప్పుడు నోరిచ్చాడు ఎవరికి? గాడిదికి. అని గాడిద మాట్లాడద్దా? అవసరమైతే ఈ రాళ్ల వలన కూడా నేను అబ్రహాముకు పిల్లలను పుట్టించగలను. రాళ్ల వలన కూడా పుట్టించేస్తాడు. గాడిదకు నోరివ్వగానే మాట్లాడిందా? ఇప్పుడు కుదరదులే ప్రభావ, మేత తినలేదు, రేపు తర్వాత ఎత్తానులే అందా, తర్వాత మాట్లాడతానులే అందా? నువ్వు మేత ఎత్తేనే కానీ నీ మాట ఎందుకు? ఏది 2 లీటర్లు ఇచ్చేది 1 లీటర్ ఎత్తుంది. అండి ఆయన ఏమీ పెట్టకపోయినా బిలాముకు ఆ గాడిదకు వాక్ ఇవ్వగానే మాట్లాడింది ప్రియుల. ఏది దాన్ని ఏం చేయదట? అతిక్రమించదట. ఇలా మాట్లాడుతూ పాటు అన్ని అగ్ని వడగండ్లు, నేను చదువుతాను మీరు ఫాలో అయిపోండి. 8వ వచనం, అగ్ని వడగండ్లారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అన్నాడు. అగ్ని వడగండ్లు ఆయన మాట వినాలి, అగ్ని ఆయన మాట వినాలి, వడగండ్లు ఆయన మాట వినాలి, హిమం అంటే ఆ మంచు ఆయన మాట వినాలి, ఆవిరి ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫాను కూడా ఆయన ఆజ్ఞ ఇస్తేనే అది తుఫానుగా మారుతుంది. ఈరోజు బంగాళాఖాతంలోకి వెళ్ళి అల్పపీడనం పట్టి అమ్మ అన్నాడు అనుకోండి, వెళ్ళి పెట్టేద్ది, మీకు తెలీదు. ఎంత స్టోరీ ఉందండి అలకలా అనుకుంటారేమో. మనకి తెలియదండి. మనకి తెలియని, మన కంటికి కనబడని భద్రతా వ్యవస్థ చాలా వర్క్ చేస్తుంది మన కొరకు. గూఢాచారి 110 అనుకుంటారో, గోరాచారి 112 అనుకుంటారో, 117 అనుకుంటారో, మీ ఇష్టం. మన కంటికి కనబడని భద్రతా వ్యవస్థ అని దానికి ఆజ్ఞయ్యగానే అని అక్కడ తుఫాన్ పెట్టేద్దా అని అంటాడా? తుఫాన్ పెట్టేద్ది. ఇది అల్పపీడనం పట్టి నిన్న మెసేజ్ వచ్చింది నాకు. ఇవాళ ఉరుములతో కూడిన భయంకరమైన జల్లులు, భయంకరమైన భారీ వర్షాలతో అతలాకుతలం అయిపోద్ది అన్నాడు. అన్న తెల్లారికి ఎండ కాసేద్దాం, పొద్దుట్లే చూసాను అన్న అతలాకుతలం చేసేద్దామని. తెల్లారి ఏమైపోయింది? ఎండ కాసేస్తుంది. ఎందుకు అలాగే ఎండ కాసేస్తుంది చెప్పమంటారా ప్రియులరా? అండి వాతావరణ శాఖ డైరెక్టర్ మాట ఎందది. దీనికి డైరెక్టర్ పైన ఉన్నాడు. తుఫానికి డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు. వాతావరణ శాఖ డైరెక్టర్ని అడగదు, నన్ను ఎట్టి వెళ్ళమంటావు, ఈరోజు చింతపల్లిలో రేపు 11 వెళ్ళిపోమంటావు అని వాతావరణ శాఖ డైరెక్టర్ని అడగదు.
పరలోకమందున్న తండ్రి ఆజ్ఞ ఇవ్వగా అవి ఏమవుతాయి? నెరవేర్చాలి. ఈ తుఫానుతో కొంతమంది జనాంగం లేచిపోవాలని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు అనుకో, అప్పుడు లేకపోవద్దు. అల్పవీనం ఎందుకు పడుతుందంటే అల్ప విశ్వాసులు ఎక్కువ ఉన్నారు కనుక. అది వాయుగుండంగా ఎందుకు మారుద్దంటే ఈ అల్ప విశ్వాసి గండం పెట్టాలి కనుక. ఇది తుఫానుగా ఎప్పుడు మారుద్ది? ఇది నా మాట అంటే దీన్ని తీసుకుపోన్నప్పుడు మాత్రం అది ఏమైపోద్ది? తుఫానుగా మారిపోద్ది. అప్పుడు కదా దాని ప్రభావం చూపెడుద్ది. అలాంటి ప్రభావం చూపించినప్పుడు తన పిల్లలైన వారందరినీ ఆయన కాపాడుకుంటాడు. తన పిల్లలు కాని వారిని, ఒకవేళ తన పిల్లలు ఎవరైనా నష్టపోతే మరి ఏంటి పరిస్థితి అంటారా? వాళ్ళకి పరలోకం. తన పిల్లలు ఎవరైనా పొరపాటున ఎత్తుకుపోయింది అనుకోండి గాలి, కానీ పొరపాటున పిల్లల్ని ఎత్తుకుపోయింది అనుకోండి వాళ్ళకి ఏంటి? పరలోకం ఇచ్చేస్తారు. ఇక్కడ ఈ తిప్పలు ఎందుకు మనకి? నేను వాక్యం చెప్పడం, మీరు కూర్చోవడం, నడలు లాగేయడం. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ప్రార్థనలో ఉన్నప్పుడు నడలు లాగేస్తాయి, కానీ కాళ్ళు లాగేస్తాయి, నిద్ర వచ్చేద్ది. ప్రార్థన వదిలేసి వెళ్తారని చూడండి. వీళ్ళు ప్రార్థన జరిగిన సమయం కంటే ఇక్కడ ఎక్కువ గడుపుతారు. అప్పుడు నడల్లాగో, నిద్ర రాదు. చూసారా? ప్రార్థనలో కూర్చుంటే మాత్రం ఏమొచ్చేది మనకి? నడువు నొప్పి, కాళ్ళు నొప్పి, ఈపు నొప్పి. కనుక దేవుడిని ఆరాధించేటప్పుడు ఇలా 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 ఉండేవారముగా ఉండకూడదు. ఆయన ఆజ్ఞలు అన్నీ నెరవేరుస్తున్నాయి. తుఫాను ఆయన ఆజ్ఞను నెరవేరుస్తుంది. పర్వతములారా, గుట్టలారా, వృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములార, పశువులార, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద నున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, మీరందరూ యెహోవాను స్తుతించండి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామం మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతకరముగా ఉన్నది. యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించండి. అంటే మనం ఏం చేయాలన్నమాట? ఆయన్ను ఎల్లవేళలా స్తుతించే వారముగా ఉండాలి. అందుకే మన కంటికి కనబడని భద్రతల నడుమ ఆయన మనల్ని నమ్మిన నిన్నును నమ్మని అన్యజనాంగాన్ని కూడా ఎందుకు కాపాడుతున్నాడయ్యా అంటే, ఇంకా ఏదో ఒక రోజైనా తెలుసుకోకుండా ఉంటావా? అందుకే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉంది, నరికేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఒక్కరోజు అవకాశం ఇవ్వడానికి అని. గడిచిన నెలంతా బ్రతకని నీకు ఈ సెప్టెంబర్ నెలంతా ఇచ్చాడు. ఇప్పుడైనా బ్రతకకపోతే అని అక్టోబర్ నెల కూడా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. తర్వాత డిసెంబర్ నెల ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. 24 అంతా కాపాడాడు. 25వ సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు. కారణం ఏంటనుకుంటున్నారు తెలుసా ప్రియులరా? ఈరోజు కాకపోతే రేపు మారతాడు. తెలుసుకుంటాడు, వర్షాన్ని కురిపిస్తుంది నేనని, హిమాన్ని కురిపిస్తుంది నేనని, తుఫాను నా మాట వింటుందని, ఇగో వారికి ఫలభరితమైన పంటలు ఇస్తున్నది నేనని, వారి కొరకు ప్రాణత్యాగం చేసింది నా కుమారుడని ఏ రోజైనా తెలుసుకుంటారని ఇంకా ప్రాణాలతో మనల్ని మరణానికి అప్పగించలేదు. అందుకే మనల్ని కాపాడాడు. అగ్నిలోని లాగినట్టు కొందరినైనా లాగి కాపాడేద్దామని కాపాడుకుంటున్నాడు. ఆయన కాపాడుటలో కొనకక నిద్రపోక అహర్నిశలు కష్టపడుతూ, ఇదిగో తన పిల్లలు ఒకవేళ మారు మనసు లేకుండా చచ్చిపోతే నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారేమో. ఇప్పుడైనా మారు మనసు అనే విషయాన్ని తెలుసుకోకపోతే తరతరాలు తరగని శిక్షలు మండే అగ్నిగుండంలో మండిపోతారే. భయం, ఆయనకు చాలా భయం ఉంది. అని వెళ్ళిపోయే మనకు మాత్రం ఏం లేదు, భయం లేదు. ఈ ఆదివారం కాకపోతే రేపు వెళ్తాం, ఏం నష్టం? ఏంటండి ఆ గర్వం ఏంటండి? ఆయన కనికరపడి మరొక ఆదివారాన్ని ఇస్తున్నాడు. ఆయన 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 కనికరపడి మరొక నెల ఇస్తున్నాడు. ఆయన కనికరపడి మరొక సంవత్సరాన్ని ఇస్తున్నాడు. మారాలి 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 మారాలని. ఇప్పుడు ఆయన నువ్వు మారు మనసు పొంది తగిన ఫలములు మీరు ఏం చేయమన్నాడు? ఫలించండి అన్నాడు. ఇక చూస్తాడు చూస్తాడు చూస్తాడు, మారకపోతే ఆయన మట్టుకు ఏం చేస్తాడు? మరణ పర్యంతరము వరకు చూస్తాడు. తెచ్చిన తర్వాత ఇక అవకాశాలు లేవు. ప్రభు నాకు ఇంకా అక్కలు ఉన్నారు, ప్రభు ఒకసారి వెళ్ళొస్తాను. అది ఎప్పుడు గేదెలు గడి ఏడిచింది, ఇది ఎప్పుడు పంట చేలోనే ఏడిచింది, అది ఎప్పుడు పెళ్ళిళ్ళకి దుకాణాలకి ఏడిచింది, ఎప్పుడు ప్రార్థనకు రాలేదు ప్రభా, మా అక్కకి చెప్పొస్తాను ప్రభా అని అక్కడ ఆయన అన్న. అక్రమము చేయవారులారా. క్రమం ఏంటో చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన అడుగుతావా? క్రమం ఏంటో చెప్పాడు. ప్రతి వారం దేవాలయానికి వెళ్ళమన్నాడు. ఆయన అనునిత్యం ఆయన్ను ఆరాధించమని క్రమం చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన అడుగుతావా? మీరెవరు నాకు
తెలియదు పని. అబ్బాబ్బాబ్బా అలాగంటావేంటి ప్రభా, ఆదివారం పెద్ద డబ్బాతో బియ్యం పెట్టుకొచ్చింది ఎవరు అనుకుంటున్నావు? తెలీదా ప్రభా? సర్వాంతర్యామి నీకు తెలీదా? ఎవరు మొయ్ ఒక మాట మాట్లాడితే దవడబులు రాలిపోతాయి అంటాడు మీ ఆయన. అంటే అలాగా భర్తకు పుట్టు రోషం ఎలాంటిదట? చాలా రౌద్రం ఉంటుందట భర్తకు పుట్టే రోషంలో. సాధారణంగా చేయి చేసుకోడు, చేయి చేసుకుని ఆ రోషం పుట్టేసరికి అది ఎలా ఉంటుందంటే, అని ఇక ఆడి కోపం వస్తే కట్టెలు తెంచుకుపోతారా అంటారు. ఇక ఆడి కోపం వస్తే మళ్ళదు అని అర్థం. దీర్ఘశాంతం వహిస్తున్నాడు అయినప్పటికీ. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ఈరోజు తినేసినా మేకనిచ్చాడు, శుభ్రంగా తినేసావు, బేవం అన్నావు, ప్రార్థన చేసేవా? ప్రభా నాకు ఇది ఇచ్చినందుకు నీకు వందనాలని పడి ముద్దెట్టుకునే ముందు అయినా చెప్పావు ఆయనకి. ప్రార్థన కూడా మళ్ళీ ఈ కలపడంలో లేట్ అయిపోయి మరి ఎవరు తినేస్తాడో ఏంటో తెలియదు, కానీ ఒక ముద్ద తీసుకుని ఈ మధ్య సిలువేసేస్తున్నారంట అన్నానికి కూడా. ఇలాగా అన్నానికి కూడా సిలువే. ప్రార్థన చేసుకునే టైం లేదు, అర్జెంటుగా ఏం చేయాలి? కలిపేయాలా, లోపల తోసేయాలా? ఇలాగ అయిపోతే ఎప్పుడండి మనం బాగుపడతాం? అందుకే ఇలా మనం ఉండకూడదని. క్రీస్తు మనకి ఇచ్చిన ఔన్నత్యం చాలా గొప్పది, క్రీస్తు మన కొరకు చేసిన ప్రయాసము చాలా గొప్పది, క్రీస్తు మన నిమిత్తం చేస్తున్న కాపుదల అతి ఉన్నతమైనది. కనుక ఆయనకి ఎల్లవేళలా సర్వదా భూమి మీద బ్రతుకున్నంత కాలం మనం పాటుపడాలి, కష్టపడాలి, తినాలి, సుఖించండి, కాదనటం లేదు. కానీ సుఖానుభవమే దాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని మీరు బ్రతకకండి. దేవునికి టైం ఇవ్వండి. దేవుడికి సమయం ఇస్తే పైన మనకు కూడా ఏమిస్తాడు? సమయం ఇస్తాడని గుర్తెరుగుతారని కొద్ది మాటలు ఆయన వినుకుడులు ఆశీర్వదించి దీవించునుగాక. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహితోటలు నర మొక్కలు నాటుంచాడు. మహిమ గల తండ్రి మంచి మహితోటలు నర మొక్కలు నాటుంచాడు. ముద్దు రక్త నీరు తడి కట్టి పెంచాడు, తన పుత్రుని రక్త నీరు అందరూ కాపుగా ఉంచాడు, తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మడి కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. మహిమ గల తండ్రి మంచి. ప్రతి ఒక్కరము కూడా పాడదాం ప్రియులారా, స్తోత్రం. మహిమ గల తండ్రి మంచి, మహితోటలు నీతి పూత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు. నీ తండ్రి నిలువ నిత్య జీవ నిధులు. నీతి పూత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు. నీ తండ్రి నిలువ అనంతమైన ఆత్మబంధు అమర శుభాకాంక్షలు. ఆత్మబంధు అనుకూల సమయమిద పూయు పోతలు, అనుకూల సమయమి పోతలు. కాయవే కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు. మగల తండ్రి మహితోటలు నర మొక్కలు నాటుంచాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహితోటలు నర మొక్కలు నాటుంచాడు. మహితోటలు నర మొక్కలు నాటుంచాడు. మహితోటలు నర మొక్కలు. అపవాది కంటబడి కుంటబడి పోకు, కాపు పట్టి చేది పండ్లు గంపలుగా కాయకు. అపవాది కంటబడి కుంటబడి పోకు, కాపు పట్టి చేది పండ్లు గంపలుగా కాయకు. వెర్రిగా వెర్రిగా చొక్క అదిగో గొడ్డలు వేరున పెట్టబడి, అదిగో గొడ్డలు వేరున. కాయవే
తోట కమ్మడి కాయలు పండవే చెట్ట తీయని ఫలములు కాయవే తోట కమ్మడి కాయలు పండవే చెట్ట తీయని ఫలములు తండ్రి మంచి తోట నరమక్కలు నాటొచ్చాడు నా తండ్రి మంచి వ్యవసాయం మహితోటలు నరమక్కలు మహితోటలు నరమక్కలు నాటొచ్చాడు మహితోటలు నరమక్కలు దేవునికే మహిమ కలుగును గాక. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా మమ్మల్ని కన్న తండ్రి అయ్యా, నీ పిల్లలైన వారందరూ నీ మాటలు విన్నారు. విన్న ప్రతి బిడ్డ యొక్క వాక్యాన్ని దృష్టిలో చెత్తుకుపోకుండా నీరు కట్టి ఫలింపు దయచేయండి ప్రభా. మీరు మా ఎడల చూపిస్తున్న అపారమైన ప్రేమ కాపుదల ఇదిగో మీరు ఇచ్చారు కనుకనే మరలా ఈ నెడలో నిన్ను ఆరాధించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నామయ్యా. నీవు ఇస్తేనే ఏదైనా మేము సాధించగలం ప్రభా. ఇదిగో నీ దయ, నీ కృప, నీ అపారమైన ప్రేమ మమ్మల్ని సజీవులుగా ఉంచింది ప్రభు. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. ఇదిగో నన్ను శోధనలు నడు, ఎరుకులు, ఇబ్బందులు నడుమ సమస్త సమస్యల నడుము నుండి విడుదల 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 కలిగించమని ఇదిగో కూడి ఉన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ జరగనయ్యున్న విందు కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఇదిగో నన్ను ఆశీర్వదించండి, ఫలభరితము చేయండి. 5 రొట్టెలు 2 చేపలు చాలా మంది జనాంగానికి పంచినట్టుగా ప్రభా. ఇదిగో నాయన అనేక జనాంగాన్ని సన్నిధానంలోనికి నడిపించండి, సన్నిధానాన్ని అభివృద్ధి పరచండి. అనేక జనాంగం పట్టబడాలి, అనేక జనాంగంతో సన్నిధానం నిండాలి ప్రభు. అనేక ఆహార పదార్థాలు వండి ప్రభు నీ పిల్లలైన వారందరికీ జీవాహారంతో పాటు భౌతిక ఆహారాన్ని అందించే భాగ్యాన్ని మా సంఘానికి ఇనుమటింపజేయమని, అలాంటి కీర్తి ప్రతిష్టలు సంఘానికి ఆపాదించమని నీ కరుణ, నీ జాలి, నీ ప్రేమ మా సంఘం మీద, సంఘ బిడ్డల మీద ఉంచుతారని ఆశపడుతూ ఈ అపారమైన కనుచూపు మా సంఘం మీద ఉంచమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి ప్రార్థన నజరుడైన యేసు వారి నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.